of all, very happy to be here for the audio launch in Telugu. And Kolavari song, it just happened. We didn't plan that it's going to be such a big hit or anything like that. We just made the song with a sincere effort, and I think we were just blessed with the success of the song. So I'm very excited to be here and hope everybody likes the whole album in Telugu also. కొలవరి తర్వాత మీకు ఎరీస్ బ్యాక్ గురించి చెప్తారా? లైక్ ఎక్కడ చూసినా మీకు ఫ్యాన్స్, ముఖ్యంగా గర్ల్ ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారంట. ఎటు చూసినా అఫ్కోర్స్ ఇక్కడ నేను కూడా క్వైట్ ఫేమస్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కొన్ని ఇయర్స్ వెళ్ళి ఐ మెట్ అనిరుద్ధ్, ఐ మెట్ ధనుష్, ఐ షుక్ హ్యాండ్స్ విత్ దెమ్ అని అంటే పీపుల్ విల్ కమ్ అండ్ కిస్ మై హ్యాండ్స్ ఆల్సో. మీరందరూ అంత పాపులర్ అయిపోయారు. సో ఈ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ చూసి మీరు అసలు ఎలా తట్టుకుంటున్నారు దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. అసలు చూడడానికి ఇంత సన్నగా ఉన్నాడండి నా, అన్ని అప్రిసియేషన్స్ ఎలా మోస్తున్నాడు తెలియాలి మనకి. I think again we are just blessed with that whole success. That's all. Anyways, congratulations అండి. ఎవరైనా ఆ ప్యాషన్తో వర్క్ చేస్తే డెఫినెట్గా ఇంత సక్సెస్ని సాధిస్తారని మరొకసారి ప్రూవ్ చేసినటువంటి యంగ్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, shall we hear a song from you? Sure. Can we? ఏ సాంగ్ పాడతారు? I'm going to sing a song called Come On Girls, which I've sung in the album myself. So hope you like it. యాక్చువల్లీ మీరు ఆ మాట అనకపోయినా కమాన్ గర్ల్స్ అనకపోయినా గర్ల్స్ వచ్చేస్తున్నారంట. అవునా కాదు చెప్పండి. నేను ఇంటర్వ్యూస్ లో కూడా విన్నాను మీది. ఓ మై గాడ్, వేర్ ఐ గో గర్ల్స్ ఫాలో అంటున్నారండి అనిరుద్ధ్ గారు. ఎనీవేస్ దానికి ప్రూఫ్స్ మీకు ప్రజెంట్ చేస్తాను, బట్ దానికి ఇప్పుడు సమయం కాదండి. ఇప్పుడు కమాన్ గర్ల్స్ వినడానికి గర్ల్స్ రెడీయా? అట్లీస్ట్ గర్ల్స్ కెన్ స్పీక్ కదా, కదా? సే yes, yes ప్లీజ్. శృతి, ఈరోజు ఏం జిల్లా ఉన్నారు శృతి? శృతి ఒక్క మాటలో చెప్పండి, కొలవరి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి హ్యూజ్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ వాట్? అంటే సినిమా ఒక్క పాటనే ఇంత రికార్డ్ సృష్టిస్తే ఇక ఎంత ప్రెషర్ ఉంటుంది? సినిమా మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, రైట్? ఐ డెఫినెట్లీ హోప్ సో. ఈ సినిమాలో అందరి హార్డ్ వర్క్ చేశారు. ఒక మన టీమ్ 3 ఈ సినిమాలో మంచి హార్డ్ వర్క్, మంచి ప్యాషనెట్గా వర్క్ చేశారు. ఒక యంగ్ టీమ్ ఇది. సో డెఫినెట్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దట్ దిస్ ఫిల్మ్ కూడా ఒక పెద్ద హిట్ అయింది అండ్ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే మీ ఇలాంటి బ్యూటిఫుల్ స్టార్స్ ఉన్నారు ఇందులో. అండ్ ఐశ్వర్య, ధనుష్ గారు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని రోజులు ఆలోచించి 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 ఒక ప్రాజెక్ట్ ముందుకు వస్తున్నారంటే డెఫినెట్గా ఈ సాంగ్ ఎంత అద్భుతమైందో, ఎంత హిస్టరీ క్రియేట్ చేసిందో సినిమా కూడా అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఈ టీమ్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? లైక్ ఒక ఫ్యామిలీ అంబియన్స్ ఉండొచ్చు కదా, ఎందుకంటే రజనీ సార్ అండ్ కమల్ సార్ థిక్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. మీరందరూ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళడం, సో ఎలా ఉండింది? ఆ క్యాప్టెన్ దగ్గర ఏమైనా భయం ఉందా, లేకపోతే ఫుల్ జాలీగా ఎంజాయ్ చేశారా? లేదు, యాక్చువల్గా సెట్లో అట్మాస్ఫియర్ చాలా యూత్ఫుల్గా, చాలా ఎనర్జెటిక్గా ఉంది. సో అదే మూడ్లో ఒక టీమ్ వర్క్ లాగే సినిమా చేశారు. అంటే షూటింగ్ తక్కువ, పిక్నిక్ ఎక్కువ అయిందంట. పిక్నిక్ లేదు, పిక్నిక్ అంటే వర్క్ సీరియస్లీ చేయలేదు, పిక్నిక్ లేదు. బట్ వెరీ ఎంజాయబుల్. ఒక టీమ్ ఒక స్కూల్ ప్రాజెక్ట్ లాగే ఉంది. అంత ఫస్ట్ మార్క్ తీసుకొస్తాను, అంత హార్డ్ వర్క్ చేస్తారు అన్ని టీమ్ మెంబర్స్, కాస్ట్, క్రూ. సో నేను శృతి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు మీరు 3 ఆన్సర్స్ చెప్పాలి. బికాస్ ఆఫ్ ఫిల్మ్స్ టర్మ్ ఇస్ 3.
ఓకే, ధనుష్ గారిలో మీకు కో ఆర్టిస్ట్గా మీకు నచ్చిన 3 విషయాలు చెప్పండి. ఐ థింక్ చాలా టాలెంటెడ్, చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ హెల్ప్ఫుల్. ఇప్పుడు నచ్చని 3 విషయాలు చెప్పండి. నచ్చనివి అది ఏమీ ఏదైనా సజెషన్ ఇవ్వండి. అమ్మా, అందరు హీరోయిన్స్ లాగా మీరు మాట్లాడేస్తున్నారు. లేదు, యాక్చువల్గా ఈ టీంలో అందరి అంత ఫ్రెండ్లీగా ఉన్నారు. డైరెక్టర్ గారు, హీరో గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. ధనుష్కి 3 సజెషన్స్ మీరు ఇవ్వాలనుకుంటే యాజ్ అ ఫ్రెండ్ ఏమి ఇస్తారు? చెప్పండి. నెంబర్ 1, ధనుష్ గారు, యూ హ్యావ్ టు పే హీట్ టు దిస్. నో సజెషన్స్, మీరు చెప్పండి. నేను యాంకర్, మీరు ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ ఏమీ లేదు. ఏమీ లేదండి, అంత 100% పర్ఫెక్ట్. నేనేం చెప్తాను తెలుసా అండి, నన్ను అడిగితే నేను ఒకటి చెప్తాను. ధనుష్ గారు కొంచెం భోజనం చేయండి. ధనుష్ గారు సిక్స్ ప్యాక్ ఉంది మాకు తెలుసు, ఎక్స్ట్రా భోజనం ఉంది కదా, నో ప్రాబ్లం. కొలవరి సాంగ్ మీరు వినే ఉంటారు డెఫినెట్గా. ఎంత హ్యూజ్ హిట్ అయిందో తెలుసు. ఎక్కడ విన్నా ఇదొక మంత్రం అయిపోయింది సార్. ఎటువంటి మూడ్లో ఉన్నా కూడా అదొక మ్యాజిక్ చేసేస్తుంది. ఒకసారి కొలవరి సాంగ్ విన్నామంటే మనం హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతాం. మరి ఈ జనరేషన్ సరే, మీ జనరేషన్ మీద ఈ సాంగ్ ఎంత ఇంపాక్ట్ ఉంది, మీరు ఎంతగా లైక్ చేశారు తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. వారు అడిగారు ఎంత లైక్ చేశారని. నేను ధనుష్ హీరోగా నాకు తెలుసు. మా హీరో గారి అల్లుడు, తర్వాత మా మద్రాసు హైదరాబాద్లో కూడా షూటింగ్స్ అప్పుడు వారిని కలవటం, వారి డాడీని కలవటం, మొదటి నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేమందరూ ఉండేవాళ్ళం. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను రాగానే వారి ఫాదర్ గురించి చెప్పాను. ధనుష్ అంటే అంతకుముందు తమిళనాడులో హీరో అనేవాళ్ళు. ఏదన్నా డబ్ చేస్తే ఆంధ్రాకి అది. కానీ టుడే ధనుష్ ఈజ్ వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. ఎక్కడ పడ్డా, నేను బాంబేలో మన 3 రోజులు ఉంటే అతని పాటలే ఏర్పడతా ఉన్నాయి. అక్కడ రూమ్స్లో కానివ్వండి, మామూలుగా రెస్టారెంట్లో కానివ్వండి. సో రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రాగానే నేను వారి తండ్రి గారికి చెప్పాను, తర్వాత ధనుష్ తోటి కూడా. ఇంత మంచి పేరు ఎవరికి కూడాను ఇంత షార్ట్ పీరియడ్లో, ఇంత వరల్డ్ భర్త్ మీద. కొంతమంది ఉంటే మామూలుగా ఏదో ఆంధ్రాలో హీరోలో, లేకపోతే తమిళనాడులో అట్లా, కేరళ అట్లా ఉండేది. కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ గాట్ ది ఎక్సలెంట్ నేమ్. సో ఆ పాటతోటి కానీ ఏదన్నా కానీ ఆయన ఇంకా 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 పైకి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. కొలవరి టీవీ విన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? కొలవరి పాట గురించి రియాక్షన్ చెప్పడం కన్నా కూడా రియాక్షన్ నా కంటికి కనిపిస్తూ ఉంది. సినిమా థియేటర్లో పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం థియేటర్ అంతా పూనకం వచ్చి ఊగిపోతారని చెప్పి నాకు ఇప్పుడే కనిపిస్తూ ఉంది. ఐ కెన్ సీ దట్ ఫ్యాంటాస్టిక్ రిసెప్షన్ ఇస్ గోయింగ్ టు గెట్ ఇన్ ద థియేటర్స్. మొత్తం ఆంధ్రప్రదేశ్, ప్రపంచం అంతా ఊగింది, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరిని అలా ఊపుతున్న నమ్మకం నాకు ఉంది. ఐఎమ్ షూర్ ఇట్ గోయింగ్ టు బిగ్ సక్సెస్. ఇవి చెప్పినట్టు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద డే వెన్ మిస్టర్ ధనుష్ విల్ యాక్ట్ ఇన్ తెలుగు స్ట్రైట్ ఫిలిం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సార్, మీరు ఒక్కరి స్టేజ్ మీద ఉంటే ఏదో నిజంగా కొలవరి ఇక్కడ జరుగుతున్నట్టు ఉంటుంది సార్. సో మీ బెస్ట్ ఆఫ్ని కూడా స్టేజ్ మీదకి పిలిచేద్దాం సార్. కదా, పిలిచేద్దాం సార్. ఒకసారి మీరే పిలవండి సార్. జీవిత కదా. మ్యామ్, అంటే ఒక వైఫ్ హస్బెండ్ని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో మాకు తెలియదు, మీకు బాగా తెలుసు. మీ తర్వాత ఒక వైఫ్ హస్బెండ్ని డైరెక్ట్ చేశారంటే దట్ ఈజ్ ఐశ్వర్య ఆర్ ధనుష్. అది ఎలా ఉంటుంది మ్యామ్? అంటే వీళ్ళు చెప్తే వింటారా హస్బెండ్స్ జనరల్, లేదంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఇంట్లో లాగా ట్రీట్ చేస్తుంటారా డైరెక్టర్ని కూడా? ఐశ్వర్య గురించి నాకు తెలీదు, బట్ నా వరకు ఈయన వినరు. ఆయన చెప్పిందే నేను చేస్తాను. యాక్చువల్గా నేను డైరెక్టర్ లేదు. என்ன தனுஷ் பொண்டாட்டிங்களை டைரக்ட் பண்ண வைக்கிறதே நம்ம ரொம்ப நல்லா நடிக்கிறதுக்கு, எந்தவித பயமே இல்லாமல் நடிக்கிறதுக்காக தான் அவங்கள டைரக்ட் பண்ண வைக்கிறது இல்லையா? అంటే మన పిల్లలని అంటే నా వైఫ్ కాదు అంటే మొత్తంగా టోటల్గా చెప్పాను. నా పిల్లని నాతో సినిమా డైరెక్ట్ చేయని చెప్పడానికి కారణమే నా ఇష్టం వచ్చినట్టే యాక్ట్ చేయొచ్చు అన్నదానికే. సో తప్పకుండా ధనుష్ గారు మిగిలిన సినిమా కంటే ఈ సినిమాలో సూపర్గా ఇంకా చాలా ఈజీగా చేసింటారు. కావాలంటే చూడండి ఈ సినిమాని అని నా ఉద్దేశం. అవునా సార్? మొత్తానికి అదొకటి ఇదొకటి చెప్పి మీరే డామినేట్ చేస్తారు అక్కడ కూడా. అలా కాదు, అది మా స్వార్థం అంతే. మగాళ్ళకంటే లేడీస్
ఏ పని కాన్సన్ట్రేట్ చేసినా ఎక్కువ డీప్గా కాన్సన్ట్రేట్ చేస్తారు, యావకేషన్స్ ఉండవు. సో మగాళ్ళకంటే ఇక్కడ ఒకటి లుక్, అక్కడ లుక్, అక్కడ లుక్ అని కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది. అన్ని లుక్స్ వెళ్తాయి సార్. సో అది కాదండి, ఉంటాయి, ఎక్కువ వెళ్తాయి. ఒక డైరెక్టర్గా సో ఆడవాళ్ళు తప్పకుండా బ్రహ్మాండంగా చేసి ఉంటారు. అది రజనీకాంత్ గారు కూతురు. ఇప్పుడు నా కూతురు చిన్నప్పటి నుంచే నేను ఏం చేస్తున్నా వాచ్ చేస్తుంటుంది, నా మైనస్ అంతా చెప్తుంటుంది. సో అలాగా ఆ అమ్మాయి ఎంత నాలెడ్జ్ ఉంటుంది. సో తప్పకుండా సూపర్గా డైరెక్ట్ చేసి ఉంటుంది, నాకు చాలా నమ్మకం ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నేను కూడా వెళ్ళి చూస్తాను. అంత ముందే షో ఉన్నా కూడా తప్పకుండా చూస్తాను, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఒక లేడీస్ డైరెక్షన్ అనేది ఇట్ విల్ బి వండర్ఫుల్. నా పిల్లలకి బాగా ఇష్టమైన సాంగ్ అది. పిలుద్దామా? ఫైట్లు పట్టుకొని పాటల గురించి అడిగారు మీరు. సార్ మీ సినిమాలో తక్కువ పాటలు ఉన్నాయా సార్? ఒక్కొక్క సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి? ఎన్ని బెస్ట్ మ్యూజిక్ అంతా ఉంది. నాయన్ని మెసేజ్ ఓరియంటెడ్, ఒకటే జననం ఒకటే మరణం ఆ టైపు. బట్ పిల్లలకి సో పిల్లల్ని స్టేజ్ పైకి పిలిచేద్దామా? ఈరోజు ఇక్కడికి ఫంక్షన్కి రావడానికి కారణమే వాళ్ళు గొడవ చేసి పంచపాండవులు ఉన్నారు నాకు రెండైనా. శశాంక్ అండ్ మేఘాంష్, ధనుష్, ముగ్గురా మేడం? పవన్. ఓకే, అందరూ సాలిడ్. మేము వండుతారు మేడం ఇంట్లో జనరల్గా. అయ్యో దిష్టి మీకు కూడా. వీళ్ళు గొడవ చేస్తేనే ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్. ధనుష్కి ఎవరు ఫ్యాన్ ఇక్కడ? ధనుష్కి ధనుష్ ఫ్యాన్. ఎవరు ఫ్యాన్ లేరు చెప్పండి ఇక్కడ ధనుష్కి? అందరూ ఫ్యాన్స్, అందరూ ఏసీస్ యాక్చువల్లీ. నువ్వు కూడానా? శృతి హాసన్ ఫ్యాన్స్ ఎవరు లేరు ఇక్కడ? ఓ రానా, అయ్యో అయ్యో. అంటే త్వరలో మేము ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శృతి హాసన్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఫస్ట్ చేయలేపించినటువంటి ఒక 6 అడుగుల ఆజాన బావుడు, దట్ ఈజ్ రానా అండి. రానా గారు, ఈ ఆపర్చునిటీ మళ్ళీ రండి. నేనేమో వాళ్ళ నాన్న ఫ్యాను, నా పిల్లలేమో. రానా గారు, ఇప్పుడు రియల్ లైఫ్ ఫైట్ జరగబోతుంది అనిపిస్తుంది నాకు. చేయి లేపింది మీరు, స్మైల్ ఇచ్చింది అక్కడ. మీరు గొప్ప ఫ్యానో తను గొప్ప ఫ్యానో తెలుసుకోవాలండి నాకు. నేనండి. అంటే శృతి ఎందుకు మీకు అంత ఇష్టం మాకు కొంచెం చెప్పండి. వై దిస్ కొలవరి? ఇందులో కొలవరి ఏం లేదండి. ఫస్ట్ అందరికీ నమస్కారం. సారీ, థ్యాంక్ యూ. కాదు, నేనే కన్ఫర్మ్ చేసేస్తే మీ ఇష్టమా? సరే గురుజీ, అలా అనుకుందాం కాసేపు. అందరికి నమస్కారం అండి. ఇందాక శృతి పేరు చెప్పినప్పుడు ఎందుకు ఎత్తానంటే, శృతి గారి తండ్రి నాకు ఆల్మోస్ట్ దైవ సమానం అండి. సో అందుకే నేను శృతి ఫ్యాన్. నేను శృతి తెలిసే ముందే శృతి సినిమా చూడడానికి వెళ్ళేవాడిని థియేటర్కి. సో ఎక్కడున్నారు మీరు? అందుకే. నిజమేనండి? నిజండి. అంటే ఇది ప్రతి హీరోయిన్తో మీరు ఇదే చెప్తారని నేను విన్నాను. ఇలా సీక్రెట్స్ చెప్పకూడదు కదండి. బయలుదేరిన తర్వాత మాట్లాడదాం. తాత పోలికే వచ్చిందని కూడా అంటున్నారు అందరూ. నేను ఎప్పుడు నాయుడు గారిని కలిసినా ఇదే మాట్లాడుతుంటా. ఇది ఏంటి సార్? ఇప్పుడు చెప్పేశాడుగా రానా. ఏది ఇది? తాత పోలికి రావడమా? అంటే మేమిద్దరం చాలా పొడుక్కుంటామండి. అండ్ ఎనీవేస్, మీరు అంత స్ట్రాంగ్గా మీరు శృతి ఫ్యాన్ అంటున్నారు. నేనే ఛాన్సే లేదు. బట్ ఎనీవేస్, నువ్వు హీరో అయ్యేంత వరకు శృతి గారు అలాగే ఉంటారు డెఫినెట్గా. మీరు హీరో చేయరా? శృతి కోసం అయిపోతాడు మేడం. ఈ జనరేషన్ ఇది మీకు తెలియదు. ఎనీవేస్ రానా గారు, ఎలాగో వచ్చారు కాబట్టి, శృతి అంటే మీకు అంత ఇష్టం కాబట్టి శృతి కోసం కొలవరి 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 డి అంటే యాక్చువల్లీ అది దాని బదులు నాకు ఇంకో లైన్ ఇష్టం అండి. యాక్చువల్లీ ఈ పాటలో ఎంప్టీ లైఫ్ గర్ల్ కమ్
ఐస్ ఫుల్ టియర్, అది ఇంకా చాలా ఎక్కువ ఇష్టం. అది నాకు నచ్చిన లైన్ అండి. ఎక్కడ శిష్యరికం చేశారు మీరు చెప్పాల్సిందేనండి. ఇంత ఇలా అంతా పడేయడం ఎలా నేర్చుకున్నారా అంటున్నాను. మీ దగ్గర అండి. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు బాస్? లేదు నిజంగా ఇందాక అది నా ఫస్ట్ సినిమాలో మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నానండి. సో ఆ నేర్చుకునే పాట అంటే ఒకటండి, ఎవరినైనా పొగిడితే వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు, నన్ను సైలెంట్ చేయడానికి వాళ్ళు నన్ను పొగుడుతున్నారు, నాకు అర్థమైంది. ఎనీవేస్ మేడం, ఇక్కడ ఒక లైన్ పాడేశారు, అక్కడి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే శ్రీహరి గారిని ఏమైనా అడగాలంటేనే మీ పర్మిషన్ తీసుకోవాలంట, అది నిజమో కదా? సో ఒక్కసారి వై దిస్ కొలవరి కొలవరి డి? మీరు భయపడిపోతున్నారండి మేడం. నువ్వు వాడు. కానీ ఒక్కటి అందరికీ సభాముఖంగా చెప్పాల్సింది, అద్భుతమైన మైండ్ గేమ్ ఆడారు. ఒక పాటని బయటకు వదిలి సెన్సేషనల్ చేసేసి ఈ 3 అంటే మరి రేపు ఏం చేస్తుందో ఏంటో కథ, అంత అద్భుతంగా. సో ముఖ్యంగా ఎంటైర్ టీమ్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చిన్న ఒక్కసారి గుండె నిండా ధనుష్ని నింపుకుని పాడేసేయండి ధైర్యంగా. ఈ ధనుష్ గారు ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాడు, ఐఎమ్ నాట్ అ సింగర్, ఐఎమ్ అ బాత్రూమ్ సింగర్, ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ సింగర్, ఐ హ్యావెంట్ టేకెన్ ఎనీ కైండ్ ఆఫ్ కోర్స్ ఫర్ దిస్, బట్ ఐ జస్ట్ సింగ్, ఐ జస్ట్ లవ్ సింగింగ్, సో ఐ జస్ట్ సింగ్ అని అంటారు. సో మీరు కూడా అలాగా ఒక్కసారి పాడేసేయండి. లేదంటే డాడీని కిందికి దించవు, డాడీ ఫైట్ చేసినా సరే. 1 2 3. Why this kolaveri 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 di? Why this kolaveri 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 di? ఐశ్వర్య గారు చెప్పండి, అసలు ఈ థాట్ ఎలా వెలిగింది? మీరు డైరెక్టర్ అవ్వాలని షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారని తెలుసు అప్పటికి. మీరు కాన్సెప్ట్ ఓకే చేసిన తర్వాత ధనుష్ గారు చాలా రోజులు పోజ్ కొట్టారంట డేట్స్ ఇవ్వడానికి, అది నిజమేనా? పోస్ట్ కొట్టలేదు, బట్ he really genuinely didn't have dates, and I think he is one person, if he likes the script he will definitely do it, so I was convinced that he will do it, but when I didn't know, but it happened really fast and I'm very happy. సో మీ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్లోనే, మీరు డైరెక్టోరియల్ డెబ్యూట్లోనే మీ హస్బెండ్ని డైరెక్ట్ చేశారు కదా, వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ దట్ అండి? ఎందుకు తననే సెలెక్ట్ చేసుకున్నారు? లైక్ కంఫర్ట్ జోన్ కోసమా లేకపోతే కమాండ్ చేయడం కోసమా? I mean, it's not both. It's because the script needed somebody like him. So I think I was convinced that he can perform in this character. So that's why. ఐశ్వర్య గారు, నేను సీరియస్గా క్వశ్చన్లు అడగట్లేదు, నేను కామిక్గా అడుగుతున్నాను, మీరు నాకు కామిక్ ఆన్సర్ ఇవ్వాలి. I'm very, very bad at that. నో ప్రాబ్లం. బట్ ఒకటైతే విన్నామండి, మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం ఫుల్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండిందంట. ఎవరు డైరెక్టర్ సార్ వస్తున్నారంటే టెన్షనే లేదంట. ఇజ్ ఇట్ ట్రూ? అలాంటి అట్మాస్ఫియర్లో వర్క్ చేయడం చాలా ఈజీ కదండి? I think the film industry itself is a family. So whether it's these people or whether it's going to be somebody else, I think they've all seen me growing up, and you know, it's always a family. It's just not because it is my family that it is family. I think I would always feel it's family. కెమెరా చూసండి మాట్లాడండి. Okay. ఓకే, అందరి తరఫున మా తెలుగు ప్రేక్షకులు అందరూ టీవీలో చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు, అందరికీ ఒకటి అడగాలని ఉంది, అందరి మనసులో మాట నేను అడుగుతానండి. రజనీ సార్ ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారు, లండన్లో ఉన్నారు, షూటింగ్ చేస్తున్నారు, సో హీస్ సూపర్. థ్యాంక్ యూ. ఎనీవేస్ రజనీ సార్ ఎప్పటికీ సూపర్గా ఉండాలని, నిండు నూరేళ్ళు నవ్వ యువకుడిలా ఉండాలని మా ఆంధ్ర ప్రేక్షకులు అందరూ ప్రపంచం అంతా కోరుకుంటోంది. సో మే గాడ్ బ్లెస్ హిమ్. And truly we just love, admire and almost worship Rajni sir. So do convey this message on behalf of us. Definitely. ఎందుకంటే మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, మేము కూడా అందులో.
మేము చెప్పాలి ఇప్పుడు వెళ్ళి ధనుష్ గారితో మేము షేక్ అండ్ చేస్తాం అఫ్ కోర్స్ అండి యూఆర్ దాట్ పాపులర్ అండ్ వీ లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ సీరియస్లీ. సో డెఫినెట్గా మిమ్మల్ని చూసి టీవీకి అవతల పక్క కూర్చొని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఇన్స్పిరేషన్ పొందే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే మీ ప్రతి ఇంటర్వ్యూలో ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉంటుంది. మీరు సరదాగా మాట్లాడినా కూడా ఒక చిన్న మాట నేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక మాట విన్నాను, సింపుల్గా ఇరుందా సోర్ కడికం. చిన్న సింపుల్ వర్డ్ బట్ దాంట్లో నేర్చుకోవాల్సింది ఎంతో సంస్కారం ఉందండి. లైక్ దట్ ఒక్కొక్క వర్డ్లో మీరు ఎంత చెప్పేస్తారు. ఇఫ్ యూ బిలీవ్ యూ హార్ట్ యూ దర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ డూ. ఇలాంటివన్నీ చాలా సింపుల్గా ప్రూవ్ చేశారు మీరు. అంటే ఒక 5 minutesలో ఒక సాంగ్ని ట్యూన్ చేసి 6 minutesలో దానికి లిరిక్స్ అల్లేసి 20 minutesలో దాన్ని కంపోజ్ చేసేసి 50 billion హిట్స్, మోర్ దాన్ 50 billion హిట్స్ సాధించి అందరిని గుండెల్ని గెలుచుకున్నారు. మీరు మాట్లాడితే వినాలని ఉంది అండ్ పాట పాడితే కూడా వినాలని ఉంది. ముందుగా తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఇది కొలవెరీ ప్లాన్ చేయలేదు, అదిగా అయింది. మా ఎవరిమే రీజన్ కాదు, దేవుడే రీజన్. అది ఏ యాక్టర్కి అవ్విందో ఆ యాక్టర్కి నేను ఇక్కడ ఉన్నాను బికాస్ ఆఫ్ కొలవెరీ. ఇఫ్ ఇట్ హెస్ హ్యాపన్ ఫర్ సమ్ అదర్ యాక్టర్, దట్ యాక్టర్ వుడ్ బీ స్టాండింగ్ హియర్. అది నాకు అవ్వింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వెరీ లిటిల్ వర్క్ వెంట్ ఇన్ టు దట్ సాంగ్. హార్డ్ వర్క్ చేయలేదు. మీరు చెప్పే అంత సీన్ లేదు. అంత సీన్ లేదండి, ఎంత సీన్ ఉందండి. మొత్తం ప్రపంచం అంతా దీన్ని ఇష్టపడుతుంటే అదిగా అయింది. యాక్సిడెంట్ ఫ్లూక్ అయిపోయిందండి. ఫ్లూక్ లక్ ఇది అంటే అద్భుతాలన్నీ యాక్సిడెంటల్ గానే అయిపోతాయండి. మనం దాన్ని అనుకుని ఆలోచించి నేను యాక్టర్ అయిందే యాక్సిడెంట్. ఇంట్లో స్కూల్ అంటే యాక్సిడెంట్స్ కూడా మంచివే. యాక్సిడెంట్స్ అవుతాయని ఎవరు భయపడద్దు. యాక్సిడెంట్స్ అవుతే ఇలాంటి అద్భుతాలు వస్తాయి, రైట్? అవునా కదా? అది ఎనీ వెల్ కమ్ టు ద పాయింట్. సో అది అలాగా యాక్సిడెంట్. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ యాక్సిడెంట్ has happened to me, that magic has happened to me. I'm not going to question my blessing, just going to count it, and that's it. ఎనీవేస్, ఇప్పటి వరకు మీరు చాలా మంది యాక్ట్ చేశారు. ఐశ్వర్య ఆర్ ధనుష్తో యాక్ట్ చేయడం, వారు డైరెక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. నిజం చెప్పండి. నిజం చెప్తాను. అది జస్ట్ లైక్ అనదర్ డైరెక్టర్ ఓన్లీ. ఫర్ మీ ఇట్స్ ద స్క్రిప్ట్. నాకు స్క్రిప్టే ఇంపార్టెంట్. ఎవరు డైరెక్టరు, ఎవరు హీరోయిన్, ఎవరు ఏమీ నాకు అక్కర్లేదు. ఏమీ స్క్రిప్ట్కు నేను జస్టిస్ చేయాలి, అంతే నాకు ఇంపార్టెంట్. కంఫర్ట్ జోన్ కొంచెం ఎక్కువగా లేకుండిందండి. కంఫర్ట్ జోన్ నాకు క్యారెక్టర్ కూడా ఉండాలి. డైరెక్టర్ కూడా హీరోయిన్ కూడా లేదు. క్యారెక్టర్కు నాకు కంఫర్ట్ జోన్ ఉండాలి, సింక్ ఉండాలి, ఉంటే చాలు. మీరు ఇలా దొరకరు, కానీ నేను ఇప్పుడు అడుగుతాను చూడండి. మీరు నాకు 3 points చెప్పాలి. చెప్తాను. ఐశ్వర్య ఆర్ ధనుష్లో మీకు నచ్చినటువంటి డైరెక్టర్గా వైఫ్గా కాదు, డైరెక్టర్గా మీకు నచ్చిన 3 qualities. 3 qualities చెప్పాలా? ఓకే. చూడండి, భార్యని పొగడం అంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారండి. నా నాన్నగారు చెప్తారు. when I was young, my father used to tell me, if you are punctual in your life, టైంకి వెళ్ళాలి. టైం అంటే మెయింటైన్ చేయాలి. చేస్తామంటే whatever happens, everything will fall in place automatically if you are punctual, and you will become big in life. So I've always taken it very seriously. I've never gone to school on time though, but I always went to shoot. But you have taken it seriously. I took it very seriously when I went to shoot. Okay. So then everything fell on place. I'm not a hero material. I'm not a Bond star or anything. Bruce Lee also was not a hero material, andi. Bruce Lee is a hero material. If at all somebody can be called as a hero, it's Bruce Lee. If we check the looks. No, when I entered the field, I was not a hero material. Even now, I'm not a hero material. I was criticized as if this face can become an actor, anybody can become an actor. I'm telling you, anybody can become an actor. All it requires is talent. Or how seriously you take your work. That's all. So that's how I came. So I took his advice really seriously. And for a person like me who was not trained as an actor or to be an actor, things fell in place, and
I became somebody in But the society. you should recognize one thing, Andy, that you are born to be an actor because you are a fantastic dancer. An ordinary person cannot achieve that dancing talent, right? No, madam. Those and all survival instincts. That's all. As simple as that. ఇక్కడ ఉండాలంటే చేయాలి అంతే. So I took my I'll come to Anyways, you don't interrupt me for 2 minutes, okay? So I took my father's advice seriously, and she took that advice from me seriously. She was always there on the spot on time. So punctual, one Number quality. that I like about her. Sorry, I interrupted you. as a Second director. one. Second point is being adamant in what she wants. No matter how many people tell her, like, it could be like this, it could be like that, it should be from this angle, that angle, she's least bothered. She'll shoot what she wants. She's adamant. Okay. Yeah. So she's strong at her point. Yeah. Yeah. If you're not that confident, you cannot handle a project like Of this. course. So it happens automatically. So that also. Okay. Third one. And she's very quiet about her project. That I like. The third. I didn't get you, She sir. doesn't want to boast about her project. She doesn't want to tell everybody, this is my film, this is my script. Until Kolaveri happened, nobody even knew something like this was happening, except for Tamil Nadu, of course. So she's very quiet about it. I like that about her. సో మొత్తానికి 3 చెప్పమంటే బంగారంలా చెప్పేశారండి. ఇంప్రెస్ చేసేసారు డెఫినెట్గా. అండ్ జెన్యున్గా చెప్పారు. దానికి మనము వారికి కంగ్రాచులేట్ చేయాల్సింది. ఆ క్వాలిటీస్ ఉన్నందుకే డెఫినెట్గా ఇలాంటి హిట్ వచ్చింది. సో మీ ఇద్దరు కలిసి మాకు ఒక సాంగ్ని వినిపిస్తారు 3 నుంచి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ ఇద్దరు కలిసి పాడింది, రైట్ మా? ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అండ్ కొలవరి అనే పాట ఇంత పెద్ద హిట్ అయింది. అండ్ సినిమా దాన్ని దాటుకుంటా ముందుకెళ్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా దర్శకురాలు ఐశ్వర్య నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాగా తెలిసిన వాళ్ళు. సో ఐఎమ్ హోపింగ్ తమిళ్ కన్నా తెలుగులో ఇంకా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఐశ్వర్య, శృతి, ధనుష్ అండ్ అనిరుద్ధ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. So